ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మంచాల లింగస్వామి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి బత్తుల రాంప్రసాద్ గారికి, దీనికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఈ సుధీర్ గారికి, ముగ్గురికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు కర్ణం కిషన్ గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు, మన శ్రీరాములన్న, మిగతా ఇక్కడ ఇచ్చేసిన అందరి అన్ని సంఘాల నాయకులకి, రాష్ట్ర అధ్యక్షులకి, ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నా యొక్క జైభీం తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనం 30 సంవత్సరాల ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఏ విధంగా ఈ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందో మనం 30 ఏళ్ళ నుంచి చెప్తున్న విషయం ఈరోజు ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మొత్తం సమాజానికి ఇప్పుడు అర్థమవుతుంది మాలలు ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు అనే అంశం. ఇన్ని రోజులు మొత్తం సమాజం ఏం చేసిందంటే రిజర్వేషన్లు అన్నీ మాలలే ఉపయోగించుకోవాలని వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నారు అని మొత్తం సమాజం అనుకుంది. కానీ మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, వర్గీకరణ చేస్తే ఇట్లా ఒక కులానికి అన్యాయం జరుగుతుంది, ఒక్క పోస్ట్ కూడా రాదు అనే ఉద్దేశంతో మన ఎన్ని రోజుల నుంచి మనం ఉద్యమం చేసినాం. అది సమాజానికి ఈ రోజు నుంచి మనం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ మనం చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క కరెంటు విషయాలు చూసుకున్నట్టయితే మనం ఈ శాతవాహన యూనివర్సిటీ జరిగినటువంటి నోటిఫికేషన్ దాంట్లో 35 పోస్టుల్లో ఒక్క పోస్ట్ కూడా రాలేదు మాలలకి. అంటే ఏంది, ఎస్సీ రిజర్వేషన్లో మాలలకు రిజర్వేషన్ లేదు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మాలలకు ఎస్సీలో రిజర్వేషన్లో వాటా లేదు. అదేవిధంగా 1% ఉన్న కులాలు, గ్రూప్ 1లో ఉన్న 1% ఉన్న కులాలకు కూడా పోస్ట్ వచ్చింది. కానీ 5% రిజర్వేషన్ కేటాయించిన మాలలకి ఒక్క పోస్ట్ కూడా రాలేదు. అంటే మాలలకి రిజర్వేషన్లు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాలకు రిజర్వేషన్లు తీసేసింది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లో ఓసీలకు కూడా పోస్టులు వచ్చినాయి. ఓపెన్ కాస్ట్లో ఓసీలకు ఉంటాయి ఉద్యోగాలు, బీసీలకు ఉంటాయి, ఎస్టీలకు ఉంటాయి, అన్ని మిగతా ఎస్సీలోని 58 కులాలకు కూడా పోస్టులు ఉన్నాయి. కానీ ఒక్క మాల కులానికి లేదు. అంటే మాల కులానికి రిజర్వేషన్లు తీసివేయబడ్డవి. దానికి ప్రూఫ్ ఏంటంటే శాతవాహన యూనివర్సిటీలో నోటిఫికేషన్ వచ్చిందని అదే ఎగ్జాంపుల్ మనకి. ఫస్ట్ పాయింట్, మాలకు రిజర్వేషన్ లేవు. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో 600 పోస్టులు ఉన్నాయో దాంట్లో ఎస్సీలకు 125 పోస్టులు దాకా వస్తే దాంట్లో గ్రూప్ 1లో ఉన్నట్టు 1% రిజర్వేషన్ వచ్చిన వాళ్ళకి 26 పోస్టులు వచ్చినాయి. 5% ఉన్న వాళ్ళకి కూడా అదే 25-26 పోస్టులు వచ్చినాయి. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం మనకు కూడా 1% రిజర్వేషన్ ఇచ్చినట్టే. పేరుకు 5% చెప్తున్నారు, కానీ మనకి ఇచ్చిన రిజర్వేషన్ అంతా 1%. శాతవాహన నోటిఫికేషన్ ప్రకారం మాళ్ళకి రిజర్వేషన్ లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మాళ్ళకు 1% రిజర్వేషన్ మాత్రమే ఇవ్వబడింది. అదే భవిష్యత్తులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగే ఈ 5,000 పోస్టుల్లో ఏ విధంగా అన్యాయం జరగబోతుందో, ఎన్ని వేల పోస్టులు మనకు పోతే అనేది కళ్ళకు కట్టడం మనకు కనిపిస్తుంది. సో దాంతోపాటు ఈ విద్యార్థులు చూసుకుంటే విద్యా అవకాశాలు, ఈ రిజర్వేషన్లు పూర్తిగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ మనకు రిజర్వేషన్ లేవు, అన్యాయం జరిగిపోయింది. ఇంకో విషయం విద్యకు సంబంధించిన అడ్మిషన్లు అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా ఈ డిగ్రీ అడ్మిషన్లు అనేవి జరిగిపోయినాయి. దాంట్లో మనకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. మాల కులానికి చెందిన వాళ్ళకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. ఆల్రెడీ విద్యా అవకాశాల డిగ్రీ అడ్మిషన్లలో మాలకు అన్యాయం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మెడికల్ అడ్మిషన్ ఇది కౌన్సిలింగ్ జరగబోతుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ సీట్లు కానీ మెడికల్ సీట్లు కానీ భవిష్యత్తులో జరిగే అన్నిట్లలో కూడా మనకి చాలా తక్కువ సీట్లు, కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా రాని పరిస్థితి. అంటే ఎంత తీవ్రమైన అన్యాయం జరిగింది విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లలో అత్యంత తీవ్రమైన అన్యాయం మాలగా జరిగింది. 30 ఏళ్ళ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది కళ్ళ కట్టిన కనపడుతుంది కాబట్టి దీన్ని మొత్తం సమాజానికి, రాజకీయ పార్టీకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అరే మేము ఇన్ని రోజుల నుంచి ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామంటే ఇదిరా కారణం బాబు, ఇది కారణం, మాకు రాకుండా చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాం. మీకు ఎవరికి రాజకీయ పార్టీకి అర్థం కాలేదు, ఏ మేధావులకు అర్థం కాలేదు, ఏ ఇతర కులాలకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని మనం క్లియర్గా మొత్తం సమాజం ముందుకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు, ఇప్పుడు వర్గీకరణ రాజకీయ రిజర్వేషన్లకు దేని ప్రభావం చూపేది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీలకు ఏమి
అవసరం లేదు, దాని మీద ప్రభావం లేదు కాబట్టి విద్యా ఉద్యోగ అవకాశాల మీద దీని ప్రభావం ఉంది కాబట్టి విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ముఖ్యంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా నిరుద్యోగులు చైతన్య పడాలి. మనోళ్ళు నిరుద్యోగులు అయితే మాల నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారో, ఇప్పుడు 5 శాతం యూనివర్సిటీకి ఎవరైతే అప్లికేషన్ పెట్టడానికి రెడీగా ఉన్నారో, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరు పెట్టారో, రేపు కరెంట్ డిపార్ట్మెంట్ ఎవరు పెట్టబోతారో వీళ్ళకి జాబులు రావు. కాబట్టి ఆ నిరుద్యోగులంతా మన రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి కార్యక్రమం మాల నిరుద్యోగులని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల నిరుద్యోగుల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఉద్యమం ఓన్లీ మాల ఉద్యమమే కాకుండా ఇది ఒక నిరుద్యోగ ఉద్యమంగా, విద్యార్థుల ఉద్యమంగా ఇది రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. మాలేదో 4 సంఘాలు కూర్చొని వ్యతిరేకిస్తున్నాయంటే దానికి వేరే ఒపీనియన్ పోతుంది. ఒక విద్యార్థి ఉద్యమంగా, ఒక నిరుద్యోగ ఉద్యమంగా ఇది రోడ్డు మీదకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దిగొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్న విద్యార్థి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అరే మాకు పోస్టులు లేవు, మాకు జాబులు రావట్లేదు, ఏం చేశారు మీరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు 15% రిజర్వేషన్ ఇస్తే మాకు ఒక్క జాబ్ ఎందుకు రావట్లేదు, మాకు ఒక్క సీట్ ఎందుకు రావట్లేదు? మా జాతి నాయకుడు మా జాతికి రిజర్వేషన్ ఇస్తే మీరు మా జాతికి ఒక్క రిజర్వేషన్ లేకుండా చేస్తానికి మీరు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క కళాశాలలో, వాళ్ళ యొక్క యూనివర్సిటీలలో వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా స్పందించాలి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఏజ్, వేర్ ఇస్ ద 15% రిజర్వేషన్, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ 50% రిజర్వేషన్, బట్ యు ఆర్ రిస్ట్రిక్టింగ్ టు అస్ టు 1% ఆర్ నన్ % మేము 15% రిజర్వేషన్ వాడుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళ మమ్మల్ని రిజర్వేషన్ లేకుండా 0% రిజర్వేషన్కి శాతం యూనివర్సిటీ ప్రకారం, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకారం 1% రిజర్వేషన్ పరిశ్రమ చేస్తున్నారు. మాకు అసలు రిజర్వేషన్ ఇవ్వట్లేదు, ఇస్తే 1% ఇస్తున్నారు. ఇది చేయడానికి మీరెవరు రాబోయే? రాజ్యాంగం కల్పించిన హక్కు మాది. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాలు రాయకూడదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ కోర్టు న్యాయస్థానాలు కూడా ఏం చెప్పినాయి? ఏ వర్కర్కి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పినాయి. ఏ కులానికి అన్యాయం జరిగినా మీరు రాండి కోర్టుకు అని చెప్పినాయి. కాబట్టి ఇక్కడ క్లియర్గా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా కూడా మనం చేసే పోరాటం అనేది కరెక్ట్ పోరాటం. ఇది దీన్ని వేరే రూపంలో చేసుకుంటూ, ఆ విద్యార్థి ఉద్యోగాలు చేసుకుంటూ మనం కూడా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆగస్టు 1 తారీఖు ఏదో సుప్రీంకోర్టు తీర్పు అనేది మన మాల జాతికి వ్యతిరేకంగా కాకుండా మొత్తం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాబట్టి ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా మనం ఆ రోజు నిరసన కార్యక్రమాలు అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది చేద్దాం. ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఈ రోస్టర్ పాయింట్ ఈ విధానాన్ని కూడా క్లియర్గా చెప్పాలి. 1, 2, 3 గ్రూపులు ఇక విభజించినప్పుడు రోస్టర్ పాయింట్లు ఎక్కడి అలా ఫస్ట్ 3 పాయింట్లు ఒకటొకటి ఇచ్చుకుంటూ పోవాలి. రోస్టర్ పాయింట్ 1 ఉంది, 7 ఉంది, 16 ఉంది. ఏ గ్రూప్కి నువ్వు 2 రోస్టర్ పాయింట్ ఇవ్వాలి. అది తీసపోయి బి గ్రూప్, 2వ గ్రూప్కి ఎట్లా ఇస్తావు? ఫస్ట్ గ్రూప్కి ఇవ్వాల్సిన 2వ పాయింట్ తీసిపోయి 2వ గ్రూప్కి ఇచ్చినావు. తర్వాత 3వ గ్రూప్కి ఇవ్వాల్సిన 16వ పాయింట్ తీసిపోయి మళ్ళీ 2వ గ్రూప్ ఇచ్చినావు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులు ఉంటే ఫస్ట్ 7వది ఫస్ట్ గ్రూప్కి ఇవ్వాలి, 2వది ఫస్ట్ గ్రూప్కి ఇవ్వాలి, 7వది సెకండ్ గ్రూప్కి ఇవ్వాలి, 16 3వ గ్రూప్కి ఇవ్వాలి. ఈ 2 లేకుండా అది జంప్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం ఏంది? వేరే వాళ్ళకి ఇచ్చిన వెంటనే మాలలకి రిజర్వేషన్లు రావద్దని. ఈ వర్గీకరణ ప్రక్రియ అనేది సవ్యంగా జరగలేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఇది జరగలేదు. వర్గీకరణ ప్రక్రియ అనేది పూర్తిగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఒక కులానికి వ్యతిరేకం జరిగిన వర్గీకరణ క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంది. గ్రూప్ 1కి 2వది ఇవ్వాలి, ఇవ్వకుండా నువ్వు 2కి ఇచ్చినావు. గ్రూప్ 2కి నువ్వు 7 ఇస్తే 16 గ్రూప్ 3కి ఇవ్వాలి, ఇవ్వకుండా 22కి ఎట్టిస్తాను? సో ఈ మొత్తం ప్రక్రియను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మొత్తం రిజర్వేషన్ సిస్టాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం అశబ్దమైన వర్గీకరణ చెప్పాలి. మాకు 16 పాయింట్ కూడా మాకు అవసరం లేని చెప్పాలి. ఈ వర్గీకరణ అవసరం లేదు భయ్ మాకు. ఇది ఒకటికి పాయింట్ ఇస్తే ఇంకోటికి ఇంకో పాయింట్ ఇస్తే ఇంకోటికి అన్యాయం జరుగుతుంది. సవరించినా కూడా ఒక కులానికి కాదు ఇంకో కులానికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ వర్గీకరణ ఇది సాధ్యపడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒకటికి వర్గీకరణ చేస్తే ఇంకోటికి అన్యాయం జరుగుతుంది. అటు మారిస్తే ఇటు మారిస్తే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. దీన్ని యథార్థంగా 15% రిజర్వేషన్ దేశం మొత్తం మీద ఎట్లుందో అదే విధాన్ని కొనసాగించాలి. మీకైనా కులం మీద ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చుకోండి. 5% ఇస్తావు, 10% ఇస్తావు, మాదిగలకు ఇచ్చుకోండి, ఇంకా ఉపకులానికి ఇచ్చుకోండి. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయిగా. ఏ బిల్లు అయినా పార్లమెంట్లో ఏదైనా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 5%, 10% కులానికి అన్యాయం జరిగితే వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇచ్చుకోండి. ఈ 15% రిజర్వేషన్ని వర్గీకరణ చేసి మా ఎస్సీ కులాన్ని డిస్టర్బ్ చేసి మమ్మల్ని 30 ఏళ్ళ నుంచి రోడ్ల మీద తిప్పుతున్నారు. మమ్మల్ని ఇప్పటికైనా ప్రశాంతంగా
మా యొక్క పనులు మనం చేసుకునేయకుండా, చదువుకునేయకుండా, విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునేయకుండా ఈ యొక్క డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్న రిజర్వేషన్లను కాపాడుకోవడానికి 30 ఏళ్ళుగా మమ్మల్ని పరిమితం చేసి కోట్ల చుట్టు తిప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో రాజ్యాధికారం పోల్చిన మమ్మల్ని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసి ఇక్కడ ఆపి మమ్మల్ని అస్తవ్యస్తం చేస్తున్న ఎస్సీ కులాలని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 15% రిజర్వేషన్ ఉంది, దాని మించి 1% కూడా అని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు వాటి వర్గీకరణ చేసే హక్కు అధికారం మీకు లేదు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. 140 పేజీల తన తీర్పులో పేజీ నెంబర్ 126, పేరాగ్రాఫ్ నెంబర్ 187లో చాలా స్పష్టంగా ఏం చెప్పడం జరిగిందంటే, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ చేసేటప్పుడు ఏదైనా ఒక కులానికి అవకాశం రానట్టు కనిపిస్తే కనుక అందులో కేవలం 10% మాత్రమే ఎవరైతే మీరు ఇద్దామనుకుంటున్నారో అణగారినని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన 90% ఓపెన్గా పెట్టి ప్రతి ఒక్క ఎస్సీ కులానికి అవకాశం కల్పించాలని చెప్పేసి అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ 35 పోస్టులు ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీలో మనకు ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి రానప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే, ప్రభుత్వం తనకున్నటువంటి విచక్షణ అధికారంతో దాన్ని మార్పులు చేర్పులు చేసి మాలలకు కూడా అవకాశం వచ్చేటట్టు చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు చేయలేదు. కాబట్టి ఇది ఆర్టికల్ 341 క్లాజ్ 2కు విరుద్ధం అని చెప్పేసి డివై చంద్రచూడ్ తన తీర్పులో స్పష్టంగా చెప్పిండు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో, శాతవాహన యూనివర్సిటీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇది ఆర్టికల్ 341 క్లాజ్ 2కు 100% విరుద్ధము. దీని మీద మనం రాబోయే రోజుల్లో న్యాయ పోరాటానికి కూడా సిద్ధం కాబోతున్నామని చెప్పేసి ఈ సభా వేదిక ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా,